ఆయుష్మాన్ భారత్ యోజన పథకము గౌరవనీయులైన మోడీ గారు మన పవిత్ర భారతదేశానికి అదృష్టరేఖ. మోడీజీ గారు ఆయుష్ డిపార్ట్మెంట్ తరపున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాము. ఇది నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని వారికి స్వస్థత, ఆరోగ్యంగా జీవించాలి, 100 years ఆనందంగా ఆరోగ్యంగా జీవించాలని వాళ్ళు ఆర్థికంగా డబ్బులు పెట్టి ప్రైవేట్ హాస్పిటల్లో అక్కడ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన్ PMJAY అంటారు. ఇది ప్రధానంగా మన పవిత్ర భారతదేశంలో నిరుపేదలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశపెట్టినటువంటి ఇది 23వ తేదీ సెప్టెంబరు 2018లో మన మోదీజీ గారు ప్రవేశపెట్టారు. దీన్నే మోదీ కేర్ అని కూడా అంటారండి. ఇది దీంట్లోకి లాగిన్ అవ్వాలి, ఎలిజిబిలిటీ పొందాలి అంటే ఒకటి SC ST అయి ఉండాలి, లేదు అదర్ క్యాస్ట్లు అయి ఉన్నప్పుడు, ఓసీస్ అయి ఉన్నప్పుడు, ఆర్థికంగా వెనుకబడి ఉన్నప్పుడు, వాళ్ళ నెలసరి సంపాదన 10,000 రూపాయలకు లోపడి ఉన్నప్పుడు, తర్వాత ఆ ఇంటిలో యజమాని లేనప్పుడు, అంటే మగదిక్కు లేనప్పుడు, యజమాని లేనప్పుడు ఆ ఇల్లు గడవటం కష్టంలో ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. లేబర్ పని చేసే వాళ్ళకి, కూలి పని చేసే వాళ్ళకి, బిల్డింగ్స్ వర్క్ చేసే వాళ్ళకి, పెయింటర్స్కి, టైలర్స్కి, ఆటో తోలుకునే వాళ్ళకి, ఈ వెయిటర్ బాయ్కి, తర్వాత ఇలా ఎవరైతే అభివృద్ధి రేఖకు దిగువన ఉంటారో వీళ్ళందరికీ కూడా ఆదాయం 10,000 రూపాయలకు మించకుండా ఉండి, వాళ్ళ ఇంట్లో 2-wheeler లేకుండా ఉండి, రెఫ్రిజిరేటర్ కూడా లేకుండా ఉండి, ఈ విధంగా ఉన్నట్లయితే అంటే అత్యంత పేదవారికి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది అప్లై చేసుకోవాలంటే ఈ సేవలో చేసుకోవచ్చు, మీ సేవలో చేసుకోవచ్చు, లేకపోతే మీ అంతటా మీరే సెల్ ఫోన్లో లాగిన్ చేసుకోవచ్చు. అది కష్టంగా ఉంది అంటే హాస్పిటల్లో ఆరోగ్య మిత్ర ఉంది. ఆరోగ్య మిత్ర దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీ డీటెయిల్స్ అన్నీ తెలియజేసినట్లయితే వాళ్ళు ఆ కార్డు రెడీ చేసి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఈ కార్డుకి మనం నెట్ సెంటర్లో కూడా పోయి తీసుకోవాలంటే ఒక 30 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీనికి అర్హత అనేది ఈ స్కీమ్ ద్వారా మనకు ఏమి లాభం చేకూరుతుంది అని అంటే, ప్రతి పేదవాడికి కార్పొరేట్ హాస్పిటల్లో వెళ్ళి ఉచిత చికిత్స చేసుకునేటువంటి అవకాశం దీని ద్వారా ఉంది. ఎట్లా అంటే మన ప్రభుత్వం 5 లక్షల రూపాయల వరకు మనకి ప్రభుత్వమే నీకు వెన్నంటి నేనున్నాను, నువ్వు చూపెట్టుకో అని మన వెన్ను తట్టి వెనక నిలబడుతుందండి. 5 లక్షల వరకు ఈ స్కీము వర్తిస్తుంది. 5 లక్షలకు పైబడితే అప్పుడు మనమే భరించుకోవాల్సి వస్తుందండి.